ఈ డైరీ గురించి మా ముగ్గురికి తెలుసు. మేము ముగ్గురం ఇక్కడే ఉన్నాం, కానీ నాకు ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియలేదు. ఇదే ఆలోచిస్తూ ఆ డైరీని మళ్ళీ లైబ్రరీలో పెట్టేసి క్లాస్కి వెళ్ళిపోయా. ఈ ఆలోచనలతోనే సాయంత్రం అయిపోయింది. ఈవినింగ్ బస్ ఎక్కడానికి వెళ్ళా. బస్ ఎక్కుతుంటే సడన్గా ఏదో నా బ్యాగ్లో నుంచి కింద పడి నాకు స్లిప్ అయింది. కింద పడిపోయా. అసలు దేనివల్ల పడిపోయా అని చూస్తే ఆ డైరీ, అది మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. కానీ ఎలా వచ్చిందో తెలీదు. ఇదే ఆలోచనలతో నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయా. కొంచెం ప్రశాంతంగా ఉంటుందని టీవీ ఆన్ చేశా. అందులో నేను ఎక్కాలనుకుని మిస్ అయిన బస్సుకి యాక్సిడెంట్ అయింది. అందులో ఉన్న అందరూ చనిపోయారు. ఒక విధంగా చూసుకుంటే ఈ డైరీ నన్ను కాపాడింది. దీనిలో ఏముందో నాకు చదవాలనే క్యూరియాసిటీ ఇంకా పెరిగిపోయింది. ఓపెన్ చేసి చదివా. రియా అండ్ ఏలో ఒక ఫేవరెట్ స్పాట్ ఉందని తెలుసుకున్నా. అది ఇక్కడ దగ్గరలోనే ఒక మౌంటైన్ స్పాట్ అని తెలిసింది. ఆ స్పాట్ నిజంగానే చాలా బాగుంది. అక్కడ ఒక ట్రీ హౌస్ కూడా ఉంది. అందులో వెళ్ళి ఏముందో చూద్దామని చూసా. అందులో రియా ఏల ఫోటో ఉంది. రియా చూడ్డానికి అచ్చం నాలానే ఉంది.